నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగస్తుల యూనియన్ ఐక్యవేదిక పిలుపు మేరకు గత నెల రోజుల నుండి చేపట్టుతున్నటువంటి ధర్నా కార్యక్రమాల్లో భాగంగా గత నెల 6వ తేదీన సహకార సంఘ ఉద్యోగస్తుల యూనియన్ల డిమాండ్ల మేరకు అన్ని సహకార సంఘాల యందు నల్ల బ్యాడ్జీల యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సహకార బ్యాంకులు ఫైనాన్సింగ్ బ్యాంకు ఉన్నటువంటి ఆ సహకార బ్యాంకుల ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా సహకార హెడ్ ఆఫీస్ అయినటువంటి కడపలో కూడా మా సహకార సిబ్బంది నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 29వ తేదీ డిసెంబర్ తేదీన విజయవాడ నందు ధర్నా చౌక్ నందు సుమారు 4,000 మంది ఉద్యోగస్తులతో ధర్నా కార్యక్రమాలు జరిగినప్పటికీ సహకార సంఘాల ఉద్యోగస్తుల యొక్క డిమాండ్లు పరిష్కారం మేరకు మా ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరియు ఆర్సీఎస్ అయినటువంటి మా రిజిస్టార్ కోఆపరేటివ్ సొసైటీస్ వారు బాబు ఏ గారు ఎటువంటి ఇంతవరకు కానీ ఇంత చర్యలు తీసుకున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని కనీసం పిలవకుండా చర్చలకు పిలవకుండా తావు ఇవ్వకుండా తను చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనలో భాగంగా ఈరోజు అటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకిస్తూ మేము సహకార సంఘాల ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2027 సహకార సంఘాల ఉద్యోగస్తుల్లో సుమారు 6,000 మంది నిరసనలో పాల్గొని ఈరోజు రిలే నిరాహారదీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు నుండి 9వ తేదీ వరకు 4 రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు కంటిన్యూగా జరగడం జరుగుతుంది. ఈ రిలే నిరాహారదీక్షలో ముఖ్యంగా మా డిమాండ్లు సాధన కొరకే మా డిమాండ్లు ప్రథమ డిమాండ్ మాకు 2 పిఆర్సీలు ఇవ్వడం పెండింగ్లో ఉన్నాయి. ఆ 2 పిఆర్సీలు 2019 పిఆర్సీ 2024 పిఆర్సీ ఇమీడియట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత ఏదైతే 2019లో తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులను ఇమీడియట్గా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా సహకార శాఖలో అందరికీ గవర్నమెంట్లో 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు ఉన్నప్పటికీ సహకార సంఘాల ఉద్యోగస్తులు మాత్రం 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా ప్రధాన డిమాండ్గా మా డిమాండ్లో చేర్చి వాళ్ళను కూడా 62 సంవత్సరాలు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ఏ విధంగా అయితే జీతభత్యాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా సహకార సంఘాల ఉద్యోగస్తులకు కూడా జీతభత్యాలు చెల్లించాలని డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ క్రియేట్ చేసి ఆ డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ ద్వారా జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే సహకార సంఘాలు 3 టైర్ స్ట్రక్చర్లో ఉన్నాయో ఆప్కాప్ మరియు డిసిసిబి మరియు ప్యాక్స్ ఈ 3 టైర్ స్ట్రక్చర్లో రెండు స్ట్రక్చర్స్ మాత్రము బలంగా ఉన్నాయి. ఆప్కాబు బలంగానే ఉంది, అలాగే డిసిసిబిలు బలంగానే ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ పనిచేస్తున్నటువంటి సహకార సంఘాలు మాత్రము క్షీణిస్తున్నాయి. సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బందికి